exponential functions. ఈ ఎక్స్పాన్షన్ ఫంక్షన్ ని అంటే ఇప్పటి వరకు మనం కర్వ్ ఏదైతే ఉందో ఆ కర్వ్ ని లైన్ తీసుకోవడం జరిగింది, పవర్ ఫంక్షన్ తీసుకోవడం జరిగింది. లైన్ అంటే y is equal to a plus bx, పవర్ ఫంక్షన్ అంటే a ఇంటూ x పవర్ b. నెక్స్ట్ అలాగే ఇందులో థర్డ్ మోడల్ అయిన ఎంత పాలినామియల్ తీసుకోవడం జరిగింది. పాలినామియల్ అంటే a ప్లస్ bx ప్లస్ cx స్క్వేర్. ఈ మూడు ఈక్వేషన్స్ ని మనం సాల్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటే కర్వ్గా మనం ఏం తీసుకుంటాం అంటే a ఇంటూ ఈ పవర్ bx, a ఇంటూ ఈ పవర్ bx. ఇది ఇప్పుడు మన ఫంక్షన్, దీన్ని సాల్వ్ చేయాలి. రైట్, అయితే చూడండి ఈ పవర్ ఫంక్షన్ ని సాల్వ్ చేయడానికి నేనేమంటా అంటే లెట్ ద కర్వ్ y is equal to the small y is equal to a into e power bx be fitted to the given data. ఇచ్చిన డేటా అనేది ఈ కర్వ్ లో ఫిట్ అయినట్టయితే దెన్ టేకింగ్ లాగరిథం on both sides, ఏమవుతున్నప్పుడు log small y is equal to log a ప్లస్ bx అవుతుంది. ఎందుకంటే log ఎక్స్పోనెన్షియల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి, which is of the form capital Y is equal to capital A plus capital BX గా తీసుకోవడం జరుగుతుంది. where capital Y is equal to log small y, capital A is equal to log small a, comma capital B is equal to small b, and capital X is equal to small x. This reduces to finding a least square straight line. Through the given data. చూడమ్మా, మనకి వాడు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ a ఇంటూ ఈ పవర్ బిఎక్స్ అనే ఫంక్షన్ ఇచ్చినప్పటికీ కూడా దీన్ని నేను కన్వర్ట్ చేసుకోవడం జరిగింది ఏ ఫామ్ లో కంటే క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ A ప్లస్ క్యాపిటల్ బిఎక్స్. అంటే ఇది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అయినప్పటికీ కూడా ఇది స్ట్రైట్ లైన్ ఫంక్షన్ లోకి తీసుకురావడం జరిగింది. ఎందుకు ఇందులోకి తీసుకురావడం కన్వర్ట్ చేయడం జరిగిందంటే ఈ స్ట్రైట్ లైన్ కి నాకు ఆల్రెడీ నార్మల్ ఈక్వేషన్స్ తెలుసున్నాయి. సో ఈ తెలిసిన ఈ నార్మల్ ఈక్వేషన్స్ ని యూజ్ చేసి దీన్ని సాల్వ్ చేస్తాను అనమాట. ఓకేనా, నోట్ చేయండి. ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయమ్మా? నో సార్. ప్రాబ్లం చేద్దాం జరిగింది. ఎరైజ్ చేయొచ్చా? చేయొచ్చు సార్. ఎస్ సార్.
రైట్, ప్రాబ్లం తీసుకోండి. ఫైండ్ ఏ కర్వ్ y is equal to a into e power bx to the డేటా ఏమి అవ్వడం జరిగిందంటే x కరస్పాండింగ్ y వాల్యూస్, x వాల్యూ 0, 2, 4, కరస్పాండింగ్ వాల్యూస్ 5.1, 10, 31.4. ఇది వాళ్ళకి ఇచ్చిన డేటా. ఓకే, సాల్వ్ చేద్దామమ్మా. ద నార్మల్ ఈక్వేషన్స్ ఆర్ స్టార్టింగ్. ద నార్మల్ ఈక్వేషన్స్ ఆర్, దేనికి మనం తీసుకున్న స్ట్రైట్ లైన్ కి ఏమవుతుంది? స్మాల్. చెప్పండమ్మా, చెప్పండి. ఇది ఫస్ట్ నార్మల్ ఈక్వేషన్ అయితే సెకండ్ నార్మల్ ఈక్వేషన్ వచ్చేసరికి ఏ సమ్మేషన్ xi ప్లస్ బి సమ్మేషన్ xi స్క్వేర్, సారీ ఇవి క్యాపిటల్స్ లో ఉంటాయి. ఇజ్ ఈక్వల్ టు సమ్మేషన్ xi yi. ఓకే, దీని నుండి నేను చేయవలసిన పని ఏంటంటే ఇక్కడున్న వాల్యూస్ కి టేబుల్ ని కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. టేబుల్ వచ్చేసరికి ఎక్స్, వై, క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వై, ఓకే. క్యాపిటల్ ఎక్స్ ఎక్కడైనా కావాల్సి ఉందా మనకి? నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్, అలాగే క్యాపిటల్ ఎక్స్ వై, ఇది మనకు కావాలి. అయితే క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్, అలాగే క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ స్మాల్ వై, అలాగే క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ స్క్వేర్, అలాగే క్యాపిటల్ ఎక్స్ వై అంటే ఇది స్మాల్ ఎక్స్ ఇంటూ క్యాపిటల్ వై. అదేనమ్మా, అర్థమైందా నేను ఏం చేశాను? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మీ ఇందులో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. ఇది ఎలా రాసాను అర్థమైందా? క్యాపిటల్ ఎక్స్ ప్లేస్ లో స్మాల్ ఎక్స్ ఎందుకు తీసుకున్నాను, అలాగే క్యాపిటల్ వై ప్లేస్ లో లాగ్ స్మాల్ వై ఎందుకు తీసుకున్నాను అర్థమైందా? ఇక్కడ ఉన్న ఈ ఈక్వేషన్ ని ఇంకోసారి కంపేర్ చేసుకోండి, లాగ్ అప్లై చేయండి ఈ అండర్లైన్ చేసిన ఈక్వేషన్ కి. అప్పుడు లాగ్ స్మాల్ వై ఇస్ ఈక్వల్స్ టు లాగ్ ఏ ప్లస్ ఎక్స్పోనెన్షియల్ లాగ్ క్యాన్సిల్ అయిపోతే బిఎక్స్ అవుతుంది. దీన్ని క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ప్లస్ క్యాపిటల్ బి ఎక్స్ తో కంపేర్ చేస్తే స్మాల్ ఎక్స్ ప్లేస్ లోనే క్యాపిటల్ ఎక్స్ ఉంది, అలాగే స్మాల్ బి ప్లేస్ లోనే క్యాపిటల్ బి ఉండడం జరిగింది. లాగ్ వై ఉన్న ప్లేస్ లో క్యాపిటల్ వై ఉండడం జరిగింది కాబట్టి క్యాపిటల్ వై మాత్రమే ఇక్కడ మార్చుకునే అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. చూడండి, ఇప్పుడు ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 0, 2, 4, వై వాల్యూ వచ్చేసరికి 5.1, 10, 31.4. ఇంకా క్యాపిటల్ ఎక్స్ కూడా అదే కాబట్టి దాన్ని రిపీట్ చేద్దాం. 0, 2, 4, లాగ్ 5.1 వచ్చేసరికి 1.6292, అలాగే లాగ్ 10 వచ్చేసరికి
2.3026 log 31.4 వచ్చేసరికి 3.4468. ఇక ఎక్స్ స్క్వేర్ అంటే ఇది క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ అంటే స్మాల్ ఎక్స్ స్క్వేర్ ఏం చేసిన ఒకటే. సో 0, 4, 16 ఎక్స్ ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ఇంటూ క్యాపిటల్ వై అంటే ఇక్కడ వాల్యూ వచ్చేసరికి 0. నెక్స్ట్ 4.6052. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ వై అంటే 13.7872. వీటిని కనుక సమ్ చేసినట్టయితే స్మాల్ ఎక్స్ ఏదైతే వచ్చిందో 6, క్యాపిటల్ ఎక్స్ కూడా అదే వస్తుంది. నెక్స్ట్ వై వాల్యూని యాడ్ చేయాల్సిన అవసరం ఇక్కడ మనకి లేదు, క్యాపిటల్ వై కావాలి కాబట్టి క్యాపిటల్ వైని యాడ్ చేసినట్టయితే 7.3786 వస్తుంది. అలాగే ఎక్స్ స్క్వేర్ ని యాడ్ చేయాల్సిన అవసరం ఉంది 20. అలాగే ఎక్స్ ఇంటూ వైని యాడ్ చేయాల్సిన అవసరం ఉంది 18.3924. నెక్స్ట్ దీని తర్వాత ఫ్రమ్ ద టేబుల్ n is equal to 3. Summation capital Xi is equals to 6. Next value summation capital Yi is equal to 7.3786. అలాగే summation capital X square is equal to 20. అలాగే summation capital Xi Yi వాల్యూ వచ్చేసరికి 18.3924. ఈ వాల్యూస్ రావడం జరిగింది. ఎరేస్ చేయొచ్చమ్మా. టేబుల్ ని ఎరేస్ చేయొచ్చా, కన్స్ట్రక్ట్ చేసుకున్న టేబుల్ ని? ఎస్ సార్. Next, these values substitute in above equations. We get n అంటే 3 capital A plus sigma xi value వచ్చరికి 6b is equal to 7.3786. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటే సెకండ్ ఈక్వేషన్ వచ్చరికి సిగ్మా xi అంటే 6a plus sigma xi square అంటే 20b is equals to xi yi value 18.3924. This is second equation. Solving these equations, we get A is equals to 1.5507 రావడం జరిగింది. B వాల్యూ వచ్చేసరికి 0.4544 రావడం జరిగింది. ఈ రకంగా AB వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఓకేనమ్మా, erase చేయొచ్చా? The fitted curve is a plus bx కాబట్టి capital Y is equal to 1.5507 plus 0.4544 into x. అయితే ఇది క్యాపిటల్ వై వాల్యూ రావడం జరిగింది, నాకు స్మాల్ వై రావాలి అంటే ఎరేస్ చేస్తున్నానమ్మా ఈ వాల్యూస్. ఈ ఈక్వేషన్ ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే log small y is equal to 1.5507 plus 0.4544
4544x రావడం జరిగింది. సో మనం దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే సారీ 1 a plus bx కాబట్టి capital Y is equal to log small y is equal to log a, ఎందుకంటే ఇది క్యాపిటల్ ఏ వాల్యూలో ఉంది, ఇది క్యాపిటల్ బి ఎక్స్ వాల్యూలో ఉంది, ప్లస్ బిఎక్స్ ఈ ఫామ్ లో ఉంది కాబట్టి స్మాల్ y is equal to e power 1.5507 ఈ రకంగా రావడం జరిగిందమ్మా. సో దీన్ని సింప్లిఫై చేసినట్టయితే అర్థమవుతుందా? స్టెప్ బై స్టెప్ ఈ పవర్ 1.5507 వాల్యూ వచ్చేసరికి 4.7148 into e power 0.4544 x ఉండడం జరుగుతుంది. ఇది స్మాల్ y వాల్యూ. సో ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ e పవర్ bx అనే ఫామ్ లోకి తీసుకురావడం జరిగింది. ఇది దీని యొక్క సొల్యూషన్. డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? అమ్మా ఇందులో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు సార్. కర్వ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్పోనెన్షియల్ లోకి మార్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే పవర్ ఫంక్షన్స్ లో కూడా లైన్ వచ్చిన తర్వాత, అంటే స్ట్రైట్ లైన్ కర్వ్ వచ్చిన తర్వాత దాన్ని పవర్ ఫంక్షన్స్ లోకి మార్చాం. ఇక్కడ స్ట్రైట్ లైన్ కర్వ్ వచ్చిన తర్వాత దాన్ని ఎక్స్పోనెన్షియల్ లోకి మార్చాం. ఎరేస్ చేయొచ్చా? ఎస్ సార్. ప్రాబ్లం చేద్దాం చూడండి. fit a power curve y is equals to a into e power bx by method of least squares. సో వాడు ఇచ్చిన డేటా ఏంటంటే x వాల్యూ కరస్పాండింగ్ y వాల్యూస్ వచ్చరికి 0.5, 1, 1.5, 2, 2.5 ఇవ్వడం జరిగింది. 0.45, 2.15, 9.15, 40.35, 180.75. ఇది వాడిచ్చిన డేటా. సో సాల్వ్ చేయడం స్టార్ట్ చేద్దామా? The normal equations are
ఏమవుతుంది n క్యాపిటల్ A ప్లస్ క్యాపిటల్ B సమ్మేషన్ xi is equal to summation capital yi. ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటే A summation capital xi plus B summation capital xi square is equal to summation capital xi capital yi. మనం ఇక్కడ క్యాపిటల్ x ప్లేస్ లో స్మాల్ x కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు టేబుల్ ని కనుక మనం కన్స్ట్రక్ట్ చేసినట్టయితే x y క్యాపిటల్ x క్యాపిటల్ y is equal to log small y, అలాగే క్యాపిటల్ x స్క్వేర్, అలాగే క్యాపిటల్ x ఇంటూ క్యాపిటల్ y. x వాల్యూ 0.5, 1, 1.5, 2, 2.5 రావడం జరిగింది. నెక్స్ట్ y వాల్యూ 0.45, 2.15, 9.15, 40.35, 180.75. ఇక క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్ ఒకటే కాబట్టి సేమ్ వాల్యూ రిపీట్ చేయొచ్చు. 0.5, 1, 1.5, 2, 2.5. నెక్స్ట్ y లాగ్ y కాబట్టి మైనస్ 0.7985, 0.7655 లాగ్ 1 వాల్యూ, అలాగే 2.2138. నెక్స్ట్ లాగ్ 2 వాల్యూ 3.6976, అలాగే 5.1971. ఎక్స్ స్క్వేర్ వాల్యూ 0.25, 1, 2.25, 4, 6.25. x into y values minus 0.3993, next 0.67655, next 3.32, 07, 7.3952, next 12.9928. సో ఇక్కడ మనకి కావాల్సింది సమ్మేషన్ చేసినట్టయితే ఇది 7.5 అవుతుంది, అలాగే ఇది కూడా 7.5 అవుతుంది. అలాగే y వాల్యూ మనకు అవసరం లేదు, క్యాపిటల్ y వాల్యూ అవసరం. అది ఎంత అవుతుందంటే 11.0755. నెక్స్ట్ క్యాపిటల్ x స్క్వేర్ వాల్యూ కావాలి 13.75. నెక్స్ట్ మల్టిప్లై చేసిన xy వాల్యూస్ 24.0749. So from the table n is equal to 5, sigma xi is equal to 7.5, sigma xi square is equal to 13.75, sigma capital yi is equal to 11.0755, summation capital xi capital yi value వచ్చేసరికి 24.0749. అంతే కదమ్మా, అందుకు మించి వేరే వాల్యూస్ లేవు. ఎరేజ్ చేయొచ్చా? Yes, sir. Yes, sir. These values substitute in above normal equations రాసిన తర్వాత these values substitute in above normal equations. ఏమవుతాయి మనకి? ఏ ఈక్వేషన్స్ వస్తాయి చూడండి. n వాల్యూ 5a ప్లస్ సిగ్మా xi వాల్యూ 7.5
B is equal to sigma yi value 11.0755. Like a sigma xi value 7.5a plus sigma x square value 13.75b is equals to 24.0749. Solving these equations, we get A is equal to capital A is equal to and capital B is equal to. Capital A value minus 2.26189 రావడం జరుగుతుంది. అలాగే క్యాపిటల్ బి వాల్యూ 2.98466 రావడం జరుగుతుంది. ఓకే, ఎరేస్ చేయొచ్చా? Yes, sir. So the fitted curve, therefore the fitted curve capital Y is equal to minus 2.26189 plus 2.98466x. So దీని నుంచి log small y is equal to minus 2.26189 plus 2.98466x అంటే స్మాల్ ఎక్స్ రాసుకోవచ్చు. అప్పుడు y is equal to e power minus 2.26189 plus 2.98466x. That is equal to e power minus 2.26189 into e power minus 2, sorry, plus 2.9844 x. ఇదే కదమ్మా వాల్యూ. సో ఇది y is equal to. ఇప్పుడు మనం y is equal to e power 2.98466 into x divided by e power 2.26189 కింద రాసుకోవచ్చా? ఎందుకంటే పవర్ లో మైనస్ ఉంది కాబట్టి దాన్ని డినామినేటర్ లో తీసుకెళ్ళడం జరిగింది. సో ఈ వాల్యూ వచ్చేసరికి e power 2.98466x divided by e power 2.2 something value 9.60122 రావడం జరుగుతుంది. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసరికి 9.60122 y is equal to e power 2.98466x అవుతుంది. ఇది ఫైనల్ ఆన్సర్. ఎరేస్ చేయొచ్చా? Yes, sir. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి. fit an exponential function fit an
exponential function to the data x value, y value. X value 2, 4, 6, 8 and final value 10. 2 की 4.077, 4 को వచ్చేసరికి 11.084, 6 corresponding value వచ్చేసరికి 30.128, 8 corresponding value వచ్చేసరికి 81.897, 10 की corresponding value వచ్చేసరికి 232.62. సో ఈ వాల్యూస్ కి మీరు ప్రాబ్లం చేయండి. సో రిక్వైర్డ్ కర్వ్ ఫిట్టింగ్ ఏమొస్తుందంటే y ఈజ్ ఈక్వల్ టు 1.499 e పవర్ 0.5 x అవుతుంది. ఇది దీని యొక్క ఆన్సర్. ఈ ప్రాబ్లం ని హోంవర్క్ చేయండి. క్లాస్ ఎండ్ చేస్తున్నానమ్మా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? No, sir. క్లాస్ ఎండ్ Yes, sir. క్లాస్ ఎండ్ చేయనా? Yes, sir.